ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో ఫాస్ట్ టార్చ్ ఆప్షన్‌ని ఎలా ఎనేబుల్ చేయాలని. సో, ఈ ఫీచర్‌ని మీరు ఎనేబుల్ చేశారు అంటే జస్ట్ మీ మొబైల్ ఫోన్‌ని 2 టైమ్స్ షేక్ చేయడం ద్వారా అంటే చాప్ యాక్షన్ అంటారు. దీని ద్వారా మీ మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అయితే అవుతుంది. దీన్ని మళ్ళీ ఆఫ్ చేయాలంటే సేమ్ ఇదే యాక్షన్ అనమాట. నేను చెప్పే స్టెప్స్‌ని అయితే డీటెయిల్‌గా అయితే ఫాలో అయిపోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని. సో దట్ మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్స్ అలాగే ఎర్రర్స్ అయితే నోటీస్ చేయరు. సో, దీన్ని ఎనేబుల్ చేయడానికి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ మోటరోలా మొబైల్ ఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు గెస్చర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు ఫాస్ట్ టార్చ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నయితే సెలెక్ట్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. తర్వాత సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే అదే బాటమ్ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఉంది కదా! దాన్ని ఇక్కడ మీరు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ అంటే ఇది టార్చ్ ఆన్ లేదా ఆఫ్ అయినప్పుడైతే మనకి ఒక ఫీడ్‌బ్యాక్ లాగైతే ఇస్తుంది. సో, అంతే. ఇప్పుడైతే మీరు చాప్ యాక్షన్ చేసినట్లయితే ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అవుతుంది. మళ్ళీ సేమ్ అదే చేసినట్లయితే ఫ్లాష్ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు ఫాస్ట్ టార్చ్ ఆప్షన్‌ని మీ మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అండ్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవునంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్‌గా అయితే వస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.